కలుగునుగాక. ఈ యొక్క స్వరము వింటున్న ప్రజలందరికీ శుభము కలుగునుగాక. దేవుని మాటలు ధైర్యాన్ని పుట్టిస్తాయి. దేవుని మాటలు ఓదార్పునిస్తాయి. దేవుని మాటలు ఆదరణిస్తాయి. ఎవరికి అంటే నమ్మిన వారికి, ఎవరికి అంటే ఆయన కొరకు జీవించేవారికి, ఎవరికి అంటే ఆయనంటే ఇష్టపడేవారికి. ఈ యొక్క వార్త వింటున్న మీకును ధైర్యం కలగాలని, ఈ మాటలు వింటున్న మీకు నెమ్మది కలగాలని, ఈ మాటలు వింటున్న మీకు మంచి జరగాలని ఒక దైవజనుడిగా మనసారా కోరుతూ ఉన్నాను. మీరు వింటున్న మాటలు దేవుని మాటలు, మనుషులు కాదు. దేవుని మాటలు మీరు వింటున్నామని గ్రహిస్తే చాలు. ఆ గ్రహింపులో దేవుని శక్తిని మీరు చూస్తారు. నా ధైర్యం ఏమిటయ్యా అంటే దేవుడే. నా ధైర్యం ఏమిటయ్యా అంటే నా మనవి ఆలకిస్తాడు, జవాబిస్తాడు. ఎప్పుడు ఇస్తాడా అంటే ఆయా సమయాల్లో. ఎప్పుడు ఇస్తాడా అంటే మనల్ని పరీక్షించిన తరువాత. ఎప్పుడు ఇస్తాడా అంటే మన మనస్సు కుదుటపడినప్పుడు, మన మనస్సు పరిశుద్ధపడినప్పుడు, మన హృదయం అంతా పరిశుద్ధతతో నింపినప్పుడు, మన మనసంతా ప్రభు కొరకు ఆసక్తితో ఉన్నప్పుడు దేవుడు మనకు ధైర్యాన్ని పుట్టిస్తాడు, మన మనవికి జవాబిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇలా ఉన్నది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు. ఏమని రాస్తుందంటే బైబిల్లో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుచున్నదే అని రాస్తుంది. దేవుని యొక్క పిల్లలు అనబడుతున్నవారు లేక మనుషులందరూ కూడా దేవుడి పిల్లలే. దేవుడికి మతము లేదు, దేవుడికి కులము లేదు, దేవుడికి స్థితి స్థాయి లేదు. మనుషులందరూ దేవుడి పిల్లలే. దేవుడి పిల్లలైన వారు ధైర్యము ఏమై ఉంటుందంటే, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆయన చిత్తానుసారంగా నేను ప్రార్థన చేస్తాను, ఆయనకు నేను ప్రార్థన చేస్తే నా యొక్క అవసరతలన్నీ తీరుస్తాయి, అదే నా ధైర్యం, అదే నా ధైర్యం అంటూ తన జీవితంలో ఒక కార్యాన్ని చూస్తారు. గమనించండి, ఈ లోకంలో మనం కొద్ది కాలం ఉంటాం. ఆ కొద్ది కాలం తర్వాత మరణం వస్తుంది, లేకపోతే అంతం వస్తుంది. ఆయన రాకడైనా వస్తుంది, నా పోకడైనా వస్తుంది. కానీ దేవుడిచ్చిన మరో ధైర్యం ఏమిటాయి అంటే, నేను మరణించినా జీవించినా నాకు ఒక ధైర్యం ఉంది, నాకు ఒక నిరీక్షణ ఉంది. యేసు నామములో నాకు రక్షణ దొరికింది అని అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయంలో అంటాడు. 12వ వచనంలో చదువుతూ ఉన్నాను, వినండి. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఏ నామములో కూడా రక్షణ లేదు, అనగా స్వర్గానికి వెళ్ళే దారి లేదు. దేవుడి పిల్లలనే వారికి ధైర్యం ఏమిటాయి అంటే, యేసు ప్రభు వారిచ్చే రక్షణ ధైర్యాన్ని పుట్టిస్తుంది. నేను మరణించినా పరలోకానికి వెళ్తాను, ఎందుకు అంటే ఆయన చెప్పినట్టుగా ఇక్కడ బ్రతుకుతున్నాను కాబట్టి. నా ధైర్యం అది, నా దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం అది. ఏ నామములోనూ రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ. ఈ భూమి మీద ఈ యొక్క మట్టి శరీరం ఒకరోజు శిథిలమైపోతుంది. శిథిలమైపోయిన తర్వాత మనము పరలోకానికి వెళ్తామనే ధైర్యముతోనే ఈ భక్తి చేస్తూ ఉన్నాం. ఎక్కువ మంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముతూ ఉన్నారని ఎవరైనా అడిగితే, ఏదో బాగుపడ్డామండి నమ్ముతున్నాం అంటూ ఉన్నారు. అది కాదు ధైర్యం.
అదేముంది, ఈరోజు బాగుపడతాం, మరొక రోజు పాడైపోతాం. కానీ యేసు ప్రభువుని నమ్మటానికి మూల కారణం, ఒక ధైర్యాన్ని ఇచ్చే మాట ఏమిటంటే, స్వర్గానికి వెళ్తాము, ఆయన తప్ప మరొక దారి లేదు స్వర్గానికి తీసుకెళ్ళేది. ఆ ధైర్యంతో బ్రతికినప్పుడు ఖచ్చితంగా ఈ భూమి మీద విషయాలు కూడా ఆయన పట్టించుకుంటాడు. కారణం ఆయన బిడ్డలము కాబట్టి. భూమి మీద కష్టాల్లోనూ ఉంచేయడు అలాగా, ఇబ్బందుల్లోనూ ఉంచేయడు అలాగా. అయితే మనము రక్షణ కాపాడుకోవాలి. మన ధైర్యం అదే. ఎవరో ఏదో చేస్తారనే ధైర్యం కన్నా దేవుడిచ్చే ఆ గొప్ప ధైర్యాన్ని మనం పొందుకుని వెళ్తే మిగతావన్నీ ఆయన చేస్తాడు. బైబిల్ చెప్తూ ఉంది, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడతాయని. ఆ ధైర్యం అదే. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు దేవుడు ఉన్నాడని, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని, అదే పరలోక రాజ్యమని, అందులోకి నేను వెళ్ళాలని కోరిక నీలో వస్తే భూ సంబంధమైన కష్టాల్లో నుంచి కూడా నువ్వు బయటకు వస్తావు. బైబిల్ అంటుంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ మాట నేను చదువుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అదే ధైర్యం. దేవుని బిడ్డ ధైర్యం ఏమిటంటే, దేవుని పిల్లల ధైర్యం ఏమిటంటే, ఈ మట్టి శరీరము శిథిలమైపోతుంది, లేకపోతే మట్టి లోకము శిథిలమైపోతుంది. ఇది మానవ నిర్మాణంలో ఒక ప్రక్రియ. కానీ దేవుని చేత నిర్మాణం చేయబడుతున్నది ఒకటి ఉన్నది. దాని పేరే స్వర్గం, దాని పేరే వైకుంఠం, దాని పేరే కైలాసం, దాని పేరే దేవుని నివాసం, దాని పేరే పరలోకం, దాని పేరే నిత్య జీవం, దాని పేరే అతీతమైనది, ఒక సుందరమైనది. ఆ నగరానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భూమి మీద మన గుడారమని నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. గమనించండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శిథిలమైపోయినది అయిపోతుంది, కానీ పరలోకం అన్నది ఒకటి ఉన్నది. అదే ధైర్యంతో బ్రతకాలి. మనం ధైర్యాన్ని కోల్పోకూడదు, ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. నా ధైర్యం అదే. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణంగీకరణకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండిలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితిని అని పౌలనే దైవజనుడు తిమోతికి రాస్తూ చెప్తున్న మాట ఏమైంది? నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండేలాగా. ఎవరైతే నూతనముగా రక్షణలోకి రావటానికి, ప్రభువులోకి రావడానికి ఈ భూమి మీద ఉన్నారో వారికి నేను మాదిరిగా ఉండడానికి ఇక్కడున్నాను. దాని కొరకే ఉన్నాను, దాని కొరకే ఆలోచిస్తున్నాను. మరి ఆలోచన నాకు రాలేదంటాడు. అవును, పరలోకములో ఉండే ఆ భాగ్యము పొందాలంటే భూమి మీద దేవుని యొక్క మాటలకు లోబడి ఆ విశ్వాసాన్ని కాపాడుకొని, ఆ నమ్మకాన్ని కాపాడుకొని ధైర్యముగా ఉంటూ ఇతరులకు మాదిరిగా ఉంటే అది ఆశీర్వాదం, అది దీవెన, అది పరలోకంలో గొప్ప వైభవం. కాబట్టి దేవుని బిడ్డలే మానవ జాతి అంతా కూడా దేవుడి బిడ్డలైన వారు ధైర్యముగా బ్రతకడానికి ఈ మాటలు. చచ్చిపోతాం 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 అంటే ఎప్పటికైనా చచ్చిపోతాం, దాని గురించి పక్కన పెట్టు. నీవు సావకుండా నిత్య జీవములో ఉండాలంటే,
నిత్యము నువ్వు బ్రతికుండాలంటే ఆ పరలోకములు ఎక్కడ కాదు, ఇక్కడ ఎప్పటికైనా చచ్చిపోతాం. ఆ చచ్చిపోయింది ఏదో ప్రభు కొరకు చచ్చిపోతే, ప్రభు కొరకు ఆలోచన చేస్తే నీ బ్రతుకులో నూతన శక్తి ప్రారంభమవుతుంది. దేవుడి మాటల ద్వారా నీ కుటుంబాన్ని కట్టునుగాక. ఈ మాటల ద్వారా నీవు శ్రేష్టమైన సంగతులు విందువుగాక. శ్రేష్టమైన సమయము, శ్రేష్టమైన జీవితము నా దేవుడు నీకు ఇచ్చునుగాక. నేను బ్రతికించి పరలోకములో ఆయన పెంచునుగాక. ఆమేన్.